నమస్తే. నమస్తే. మేడం రీసెంట్‌గా మదనపల్లి ఇన్సిడెంట్. హరిత అనే యువతి సొంత తండ్రిని పెళ్లి సంబంధం తీసుకొచ్చారని, పెళ్లి చేసుకోమన్నారని చెప్పేసేసి చంపేయటం జరిగింది. ఆ వార్త బాగా వైరల్ అవుతుంది. ఆల్రెడీ ఒక ముగ్గురితో ఉన్నారు అని రకరకాల వార్తలొస్తున్నాయి. ఏంటి మేడం అసలు దీన్ని ఎలా చూడొచ్చు ఈ కేస్‌ని? అయితే ఈ కేసు వివరాలన్నీ చూశానండి. వార్త చూశాను. హ్మ్. ఏంటంటే తల్లి లేదు. ఒక్కగానొక్క అమ్మాయి. హ్మ్. ఆహ్, కుటుంబం చూస్తే అంటే ప్రభుత్వ ఉద్యోగి అంటే మంచి జీతం వస్తది కాబట్టి, రిటైర్ అయిన తర్వాత కూడా పెన్షన్ వస్తది కాబట్టి, ఆర్థికంగా ఇబ్బందులు లేని కుటుంబం. ఓకే. ఒక్కటే అమ్మాయి. ఇంకా ఆడింది ఆట, పాడింది పాటగా పెంచినట్టున్నారు. ఇక్కడ కొంత పెంపకం లోపం కూడా కనిపిస్తా ఉంది. తల్లి చనిపోయిన తర్వాత మరి కాస్త పాపం ఆయన ఇంకాస్త ముద్దు చేసుండొచ్చు కూతుర్ని. అంటే ఇవాళ పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయంటే, పిల్లల్ని ఏమి అనలేని పరిస్థితి. హ్యాండిల్ విత్ కేర్ లాగా అయిపోయింది. హ్మ్. ఒకప్పుడు పిల్లల మీద తల్లిదండ్రులు ఆశలు పెట్టుకున్నారా? లేకపోతే వాళ్ళు ఆశలకు తగ్గట్టుగా లేకపోతే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చారా? లేకపోతే తిట్టారా? కొట్టారా? రకరకాలు జరిగినాయి గానీ, ఇప్పుడు మట్టుకు పిల్లల్ని కొంచెం టచ్ మీ నాట్ అన్నట్లుగా పట్టుకుంటే కాలుతదేమో అనే పరిస్థితిలో పిల్లలు తయారవుతున్నారు. దీనికి ఆహ్, సింగిల్ చైల్డ్ ఒక కారణం. పెద్దగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండటము. అలాగే ఈ అపరిమితమైన స్వేచ్ఛ ఒకటి. స్వేచ్ఛ అంటే స్త్రీకి స్వేచ్ఛ వద్దు అని కాదు నా ఉద్దేశం. ఇది ఇక్కడ అమ్మాయిలైనా వర్తిస్తది, అబ్బాయిలైనా వర్తిస్తది. వీళ్ళకి ఆహ్, హ్మ్, స్వేచ్ఛకి, విచ్చలవిడితనానికి తేడా తెలియని పరిస్థితిలో పిల్లలు తయారవుతున్నారు. ఓకే. ఒకానొక స ఆహ్, పరిస్థితులు ఎలా ఉండేదంటే, తల్లిదండ్రుల దగ్గర నుంచి స్వేచ్ఛ కావాలి అనుకునేవాళ్ళు పిల్లలు. అంటే ఏదైనా ముట్టుకుంటే ఒప్పుకునేవాళ్ళు గాదు. నీకేమీ రాదు అనేవాళ్ళు. టీవీ పెట్టాలంటే పెద్దవాళ్ళు మాత్రమే టీవీలు, రేడియోలు ఆపరేట్ చేసేవాళ్ళు తప్పితే పిల్లల్ని ముట్టుకోనిచ్చేవాళ్ళు కాదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు పుడుతూనే సెల్ ఫోన్ పట్టుకొని పుడుతున్నారు కదా! అంటే ఇప్పుడేం కోరుకుంటున్నారు పిల్లలు? ఆ రోజు అలాంటి విషయాల్లో మాకు స్వేచ్ఛ కావాలి అని మనసులో అనిపిచ్చేది. పైకి చెప్పటానికి కూడా ఆస్కారం లేనంత ఆహ్, పెత్తనం ఉండేది పెద్దవాళ్ళది. అది పెత్తనం గాదు, పెంపకం అనేవాళ్ళు వాళ్ళు. వీళ్ళనుకునేవాళ్ళు ఇది పెంపకం గాదు, పెత్తనం అనుకునేవాళ్ళు పిల్లలు. సరే ఇప్పుడేమైపోయింది, ఆ స్వేచ్ఛ స్థానంలో విచ్చలవిడితనం వచ్చేసింది. మాకు కావాల్సింది స్వేచ్ఛ కాదు, విశృంఖలత్వం కావాలి అనుకునే పరిస్థితికి వచ్చేసారు పిల్లలు. తల్లిదండ్రులు కూడా ఇది తప్పు అని తెలుసు. బుగ్గలు నొక్కుకుంటున్నారు. గొంతులో మాటలు గొంతులోంచి కిందకెళ్ళిపోతున్నాయి తప్ప పైకి రావట్లేదు. హ్మ్. ఏమో ఏం మాట్లాడితే ఇన్ పైగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతామని బెదిరించే పిల్లలు కొంతమంది. అసలు వెళ్ళిపోతున్నారు గూడా. వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతామని బెదిరించేవాళ్ళు. హ్మ్. ఇలా రకరకాలుగా ఉన్నారు. ఈవెన్ మేడం చిన్న చిన్న వాటికి కూడా మనం రీసెంట్‌గా చూస్తున్నాము. తిడితేనో, సెల్ ఫోన్ ఇవ్వలేదనో, వాటికి కూడా సూసైడ్ చేసుకొని అసలు చనిపోతున్నారు. రిమోట్ దగ్గర తగాదా వచ్చి పిల్లలు కొట్టుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే ఇలాంటి పరిస్థితులొస్తున్నాయి. అయితే ఇదంతా ఇలాంటి పరిస్థితులు ఇవాళ రావటానికి కారణాలేంటి అంటే, ఇందాక మనం అనుకున్నట్లు ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగిపోవటము, ఆహ్, ఎక్కడెక్కడ పరిచయాలో మనం ఊహించని పరిచయాలు మనకు కావటం. హ్మ్. ఇవాళ చూసుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యి, ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన అతని కోసం వాడు ఖచ్చితంగా నిన్ను డబ్బులడిగాడు అంటే ఆడు దొంగే అని అర్థం జేసుకోవాలి. ఆ మాత్రం విచక్షణ జ్ఞానం లేక అతని స్నేహం ఎక్కడ మిస్ అయిపోద్దోనని జెప్పి వాడికి డబ్బులిస్తున్న ఆడపిల్లలు. వాళ్ళతోటి స్వేచ్ఛ పేరుతోటి లేతే ఇంకొక పేరుతోని వాళ్ళతోని శారీరక సంబంధాలకు కూడా వీళ్ళు వెనకాడకుండా ఉండటం. ఆ సందర్భంలో వాళ్ళు ఫోటోలు తీయటం. వీళ్ళు పాపం మంచి ఉద్దేశంతోనే ఉంటున్నారు. కానీ వచ్చినవాడు ఆ ఉద్దేశంలో లేడు. హ్మ్. వచ్చినవాడు వీళ్ళ డబ్బుల కోసం వస్తున్నాడు. వీళ్ళతోటి ఆహ్, ఫిజికల్ రిలేషన్ కోసం వస్తున్నాడు. రేపొద్దున ఇయన్నీ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయిని అమ్మేయటానికి గూడా సిద్ధంగా వస్తున్నాడు తప్పితే, వీళ్ళు ఇదంతా అనుకోవట్ల. వీళ్ళేమనుకుంటున్నారు, నేను నా తల్లిదండ్రుల్ని మోసం చేసినంత ఈజీగా నన్ను ఇంకెవరు మోసం చేస్తారులే అనుకుంటున్నారు వీళ్ళు.
ఓకే. కానీ మీరు మీ తల్లిదండ్రులు మోసం చేసినంత ఈజీగా వాళ్ళ మోసంలోంచి మీరు బయటపడలేరు. ఈ సత్యం అర్థం కావట్లా. ఇప్పుడు హ్మ్, వచ్చే కాల్స్ కావచ్చు, ఇవి చూస్తుంటే ఇన్‌స్టాగ్రామ్ పరిచయాల్లోనే ఇలాంటి మోసాలు బాగా జరుగుతున్నాయి. మరి ప్రస్తుతం ఈ అమ్మాయి దగ్గరికొస్తే, ఈ అమ్మాయి ఎంతవరకు చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది, లేదు వివరాలు ఇవ్వలేదు. ఇవ్వకుండా ఉన్నారు. తల్లి బంగారము ఆ అమ్మాయికి అప్పజెప్పాడు తండ్రి. హ్మ్. పెళ్లి కోసం డబ్బులు కొన్ని బ్యాంక్‌లో ఈ అమ్మాయి అకౌంట్‌లో ఏశారు అని చెప్పి ఉన్నది. అవును. అవి ఈమె వేరే ఇద్దరు ఫ్రెండ్స్‌కి ఇచ్చింది. ముగ్గురికి ఇచ్చింది. ఫ్రెండ్స్‌కి ఇచ్చింది. మరి వాళ్ళెందుకు వెనక్కిస్తారు? ఇవ్వరు. సరే ఇవన్నీ తండ్రికి అర్థమైనాయి. అర్థమయ్యి పెళ్లి చేస్తే మారతది అని అనుకున్నాడు. రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ వస్తది అని అనుకున్నాడు. కానీ నేను అలా అనుకోవట్లా. ఆయనేమనుకున్నాడంటే, ఆయన గుండెల మీద కుంపటిని ఆళ్ళింట్లో ఉన్న అణుబాంబుని తీసుకెళ్ళి ఇంకో ఇంట్లో పెడదాం అనుకున్నాడు ఆయన సింపుల్‌గా. ఇప్పుడు నీ దగ్గర కొరకరాని కొయ్యలాగా ఉంది అంటే, వాళ్ళ దగ్గర మంచిగా ఉంటదని నువ్వెలా అనుకుంటావు? అసలు ఈ అమ్మాయి ఎందుకిలా ప్రవర్తిస్తుంది? ఎందుకిలా చేస్తుంది? ఈ హద్దు పద్దు లేని స్నేహాలు ఎందుకు చేస్తుంది? ఇట్లా డబ్బులు అప్పివ్వడం ఏంటి? అడిగితే ఈ పాటికి ఈ అమ్మాయి ఇతన్ని చంపేంత పరిస్థితొచ్చింది అంటే, ఇంతకుముందు గూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుంటది ఆ అమ్మాయి. అసలు ఇంత పరిస్థితికి ఆ అమ్మాయి ఎలా ఎళ్ళింది? అసలు ఈ అమ్మాయి పరిస్థితి ఇది నార్మలా? అబ్‌నార్మలా? ఇప్పుడు ఇది సహజమేనా? అసహజమా? ఇప్పుడు జనరేషన్ గ్యాప్ తోటి సహజంగా ఉన్నాటిని గూడా అసహజంగా అనుకునే పరిస్థితి ఉంటది. కానీ ఎన్ని జనరేషన్స్ మారినా గానీ, తండ్రిని కొట్టడము, తండ్రికి ఎదురు తిరగడము, పైగా తను సంపాదించిన డబ్బులు గాకుండా తండ్రి డబ్బుల్ని వేరే వాళ్ళకివ్వడము అనేది ఎంతవరకు వాస్తవం? ఆ పిల్ల ఒక సౌండ్ మైండ్‌తోనే ఈ పనులన్నీ చేస్తుందా? అంటే చేసే పనుల మీద ఆ అమ్మాయికి క్లారిటీ ఉందా? అవగాహనతోనే చేస్తుందా? లేదు అనుకుంటే ఆ అమ్మాయి మానసిక స్థితి సరిగా లేక ఇలా చేస్తుందా అనేది అర్థం కావాలి. ఈయన ఒక టీచరు పైగా. ఈయనకు అర్థం కావద్దు? ఇప్పుడు ఎంతమంది కొన్ని వేల మంది పిల్లల్ని చూసుంటాడాయన. అంటే వీళ్ళకేంటంటే కన్న ప్రేమ అనేది ఒక ట్యాగ్ లైన్ ఉంటదనమాట. మేము కన్నాము. అల్లారు ముద్దుగా పెంచుకున్నాము. చాలా ప్రేమగా పెంచుకున్నాము. మొన్నెవరో కూడా ఇట్లాగే చాలా ముద్దుగా పెంచుకున్నామండి. చాలా ప్రేమగా పెంచుకున్నామండి అని చెప్తుందావిడ. మీరు ముద్దుగానే పెంచుకుంటారు. చాలా ప్రేమగా ఎవ్వరైనా కాకి పిల్ల కాకి ముద్దని కాకి కూడా బాగానే పెంచుకుంటది మరి. కానీ మరి మీరింత ప్రేమగా చూసాక ఆళ్ళేమయ్యారనేది ఇప్పుడు ఇక్కడ పాయింటు. ఇప్పుడు ఈ మదనపల్లి పిల్ల అదే కదా పరిస్థితి. మరి ఇలా తండ్రిని ఇలా కొట్టి చంపేంత పరిస్థితి మానసిక స్థితిలో ఆ అమ్మాయి అంటే, ఆ అమ్మాయి చేస్తున్న పని మీద ఆ అమ్మాయికి అదుపు లేదు. ఆ కోపం మీద అదుపు లేదు. ఎక్స్‌ట్రీమ్డ్ ఎమోషన్స్ అంటారు వీటిని. ఆ చాలా ఎమోషన్ చూపిచ్చేసింది అక్కడ. వాళ్ళ ఫాదర్ దగ్గర మాట మాట పెరిగుంటది. ఆళ్ళ ఫాదర్ ఇంకేదో అనుంటారు. ఏం అనక్కర్లా. నువ్వు తీసుకెళ్ళిన డబ్బులు సంగతేంటి అని ఉంటారు. అంతకంటే అక్కర్లా. ఆ డబ్బులు ఎలాగో వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళివ్వరు. ఆ అమ్మాయికది అర్థమైంది. అందుకే అసలు ఈ తండ్రి అనేవాడు ఉంటే గదా! నన్నిలా పద్దాకా ప్రశ్నిస్తాడు. ఈ తండ్రే లేకపోతే నన్నింకెవరు అడగరు గదా! నేను స్వేచ్ఛాజీవినయిపోదాం అనుకుంది ఆ అమ్మాయి. ఇవాళ ఆడపిల్లలు గూడా చాలామంది గంజాయి తీసుకుంటున్నారు. సిగరెట్లు తాగుతున్నారు. మందు తాగుతున్నారు. ఇది ఈ పరిస్థితిలో వీళ్ళకేంటంటే అవి తాగితే వాళ్ళేదో అయిపోయారని, లేకపోతే వాళ్ళు చెడ్డవాళ్ళని ముద్రేయడం నా ఉద్దేశం కాదు. కానీ వాళ్ళ ఉద్వేగాల మీద వాళ్ళకి అదుపుండదు. ఎమోషనల్ బ్యాలెన్స్ కోల్పోతారు వాళ్ళు. వాళ్ళ ఎమోషన్స్ మీద వాళ్ళకి కంట్రోల్ ఉండదు. ఎక్కడి నుంచైనా నో అనే మాట వినిపిస్తే వాళ్ళు తట్టుకోలేరు. ఈ క్షణం ఇప్పుడు వీళ్ళు అడిగింది ఇది కావాల్సిందే. ఇది చెయ్యాల్సిందే. ఓకే. ఈ పద్ధతిలో ఉన్నవాళ్ళు, ఈ మానసిక స్థితిలో ఉన్నవాళ్ళు, తండ్రిని నిన్నే ఇంతలాగా చేస్తే, రేపు ఎవరో పెళ్లి చేసేసి, ఆ అల్లుడికి అంటగట్టేసేసేస్తే వాడెన్ని తిప్పలు పడాలి? ఇప్పుడు మనం ఇన్ని చూస్తున్నాం. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది మన చేతిలో. యూట్యూబ్ ఉంది. డాక్టర్ సలహాలు,
అసలు ఒక యూట్యూబ్ వాళ్ళైతే పూర్తిగా అసలు ఆరోగ్య సూత్రాల మీద సూత్రాల మీద వాటి మీద చాలా ఉన్నాయి, చాలా. ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. అవును. చదువుకున్న వాళ్ళే కదా మీరు. ఇలా ఎందుకు చేస్తుంది ఈ అమ్మాయిని మీరు ఎందుకు ఆలోచించలేకపోయారు? మీ పెంపకమే ఇది, ఖచ్చితంగా మీ నిర్వాహకమే. ఒక అమ్మాయి, ఒక్కటే పాప, ముద్దు చేసిన నిర్వాహకమే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అందుకని తల్లిదండ్రులు దయచేసి ఎవరైనా సరే, ఏ ఇంట్లో అయినా సరే, పిల్లలు ఈ విధంగా ఉన్నారు అంటే గనక వాళ్ళని ఖచ్చితంగా ఏదో ఒక కౌన్సిలింగ్ సెంటర్కో, ఏదో ఒక థెరపీస్కో తీసుకెళ్లాల్సిన పరిస్థితి. అసలు నిజంగా చూడండి, మనం ఒక కుక్కని కొట్టాలన్నా, పక్క మనిషిని కొట్టాలన్నా ఎంత ఆలోచిస్తాము? అలాంటిది చంపేంత కోపం, చచ్చేంత కోపం రావడం కరెక్ట్ కాదు. అది ప్రేమైనా, కోపమైనా, ఆవేశమైనా ఏది కరెక్ట్ కాదు. ఇప్పుడు చదువుకున్నన్ని రోజులు చదువు 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 ఒత్తిడి. ఒక్కళ్ళే పిల్లలు అవుతున్నారు, ఇద్దరే పిల్లలు అవుతున్నారు. వాళ్ళకి విపరీతంగా తిండి పెడుతున్నారు తల్లిదండ్రులు. రకరకాల తిండ్లు. చాలా చిన్న వయసులోనే ఎక్కువ ఫిజికల్ మెచ్యూరిటీ, మెంటల్ మెచ్యూరిటీ, అంటే వాళ్ళు అనుకునే మెచ్యూరిటీలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది. ఎక్కడెక్కడ ఏదైతే చూడొచ్చో, ఏదైతే చూడకూడదో రకరకాలవి చూస్తున్నారు. చూసి వీళ్ళు హార్మోన్స్ విపరీతంగా పనిచేస్తున్నాయి వీళ్ళకి. పనిచేసి ఈ ఈ ఈ మొత్తం వ్యవహారంలో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ రావటం, అది మనసు మీద, మెదడు మీద ప్రభావం చూపించటం, వాళ్ళకి ఈ కోపాలని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి రావటం, అది ఒక రకంగా కొన్ని కొన్ని రకాల చిన్నవి అనలేము, పెద్దవి అనలేము. కొన్ని కెమికల్ ఇంబ్యాలెన్సెస్ వస్తున్నాయి పిల్లల్లో, అంటే మరీ ముఖ్యంగా యూత్లో. ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి మనకి. ఓకే. వాటిల్లో తేడాలు వచ్చేస్తున్నాయి. వచ్చేసినప్పుడు వాళ్ళ మనస్తత్వాల్లోనే మార్పులు వచ్చేస్తున్నాయి. ఈ మార్పులు రావటం వల్ల మంచికి చెడుకి తేడా. ఈ పని నేను చెయ్యొచ్చా, చేయకూడదా అనేది ఆలోచించకపోవటం. ఒక పని చేసే ముందు నేను ఈ పని చేస్తే నాకు లాభమా, నష్టమా, అంటే నాకు నష్టం జరుగుతుందా, నాకు మంచే జరుగుతుందా, లేదు అనుకుంటే నేను ఒక సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలోకి వెళ్ళిపోతానా, అంటే దీని అర్థం పరిణామాల్ని ఊహించలేనంత, పరిణామాల్ని ఆలోచించటం ఇష్టం లేనంత, ఆలోచిస్తే ఆ పరిణామాలు తెలియని వాళ్ళు కూడా కాదు, వీళ్ళు తెలిసిన వాళ్ళే, ఊహించుకుంటానికి కూడా వీళ్ళకి భయం. ఎప్పుడో సంగతి ఎందుకు, ఇప్పుడు చేసేది ఇప్పుడు చేసేద్దాం. ఒక రకమైన భోగలాలస్కి గురైపోతున్నారు వీళ్ళు. అంటే కంఫర్టబుల్గా ఉండటమే జీవితం అనుకుంటున్నారు, అనుభవించటమే జీవితం అనుకుంటున్నారు. అది డబ్బుతోటి. పిజ్జాలు, బర్గర్లు కొనుక్కున్నారా, మాల్స్కి వెళ్ళారా, పెద్ద పెద్ద థియేటర్లో 150 రూపాయలు పెట్టి సినిమా చూసామా లేదా, ఇవి. అలాగే ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇందాక మనం అనుకున్నట్లు గంజాయి, ఇవన్నీ. ఇప్పుడు అసలే కోతికి కళ్ళు దాగింది కోతి అన్నట్లు తయారైపోతున్నారు. అంటే అందరి పిల్లలు అలా ఉన్నారని కాదు, ఏ తల్లిదండ్రులు అయినా సరే వాళ్ళ పిల్లల్లో ఈ మాదిరి లక్షణాలు గనక గమనిస్తే గనక మీరు వెంటనే వాళ్ళని ఒక రకంగా మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు, చచ్చిపోతానని బెదిరిస్తూ ఉంటారు, ఇంట్లోంచి వెళ్ళిపోతామని బెదిరిస్తారు. వీళ్ళేమో అరుస్తూ ఉంటారు, పెద్ద పెద్దగా వస్తువులు ఇసిరి కొట్టడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. తిండి తిన్నమని మారాన్ చేస్తూ ఉంటారు. సెల్ ఫోన్ కొనివ్వలేదని చెప్పి ఇల్లు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అసలు తల్లిని కొట్టి సెల్ ఫోన్ డబ్బులు తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలు. ఇవన్నీ కూడా నేను అవలక్షణాలు అని అనను, కానీ సరి అయిన ప్రవర్తన అయితే కాదు. వీళ్ళందరికీ ఏంటి అంటే ఇలాంటి కేటగిరీస్ మనుషులకి వాళ్ళ ఒక యాటిట్యూడ్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు అనుకున్నదే కరెక్టు, వాళ్ళు చేసేదే కరెక్టు. ఈ బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ అంటారు వీటిని, ఇంబ్యాలెన్సెస్ అంటారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా
కనీసం కౌన్సిలింగ్ సెంటర్లకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చాలామందిని తల్లిదండ్రులు మ్, మొక్క అయితేనే వంగుతుంది, మానైతే వంగదు అనే పరిస్థితి తల్లిదండ్రులు కూడా వచ్చేసారు. చిన్నప్పటి నుంచే కొంచెం మొదలెట్టారు. ఇప్పుడు Okay. ఇప్పుడు ఈ అమ్మాయి ఉన్న వయసు ఏంటంటే ఇంత ప్రమాదాన్ని ఊహించి ఉండరు తల్లిదండ్రులు. చిన్నప్పుడు గమనించి ఉండరు. కొంచెం ఒక పెద్దగా అయిపోయిన తర్వాత వీళ్ళ చేతుల్లో లేని పరిస్థితికి వచ్చేస్తారు. అదే పరిస్థితిలో ఆ తండ్రి చనిపోవటం జరిగింది. ఏది ఏమైనా మానసిక ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందితే కానీ ఇలాంటివి అర్థం చేసుకోలేరు తల్లిదండ్రులు. మన ప్రభుత్వాలు కూడా ఆరోగ్య శాఖ ఈ మానసిక ఆరోగ్యం పట్ల, ఈ ప్రవర్తనకు సంబంధించిన విషయాల పట్ల అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.